తప్పకుండా ఇయ్యాలనే గల్ఫ్ బాలికలకు సంబంధించి గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి కూడా గురుకులాల్లో 5% రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అడుగుతూ ఉన్నారు చదువుకు సంబంధించి లేదా ఇంజనీరింగ్లో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మాకు కూడా ఒక హక్కులాగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ముందుగా కమిటీ వేసి మీ అందరి దాంట్లో ఒక ఆనాడు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా లేదా తెలంగాణ భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి పోరాట స్ఫూర్తిలో ఆనాడు ఏ విధంగా అయితే కమిటీ వేసి గుర్తించుకున్నారో ఇది కూడా అంతకంటే తక్కువ పోరాటమే కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైన పోరాటం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోరాటం. మన పనులు విధులు నిధులు అన్ని వదులుకొని తెలంగాణ గొంతుకను కాపాడుకొని సాధించుకునే రాష్ట్రంలో బరాబర్గా మనకు న్యాయం జరగాల్సిందే మాట్లాడు. అందుకే నేను మీ సంఘ సభ్యుడని చెప్తా ఉన్నా. తప్పకుండా దాని ఉద్దేశం మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే వారధిగా ప్రభుత్వం నుంచి వాటిని అమలు చేసేటువంటి బాధ్యతగా మీ ముందట 6వ వార్షికోత్సవం రోజు మాటిస్తూ ఉన్నా. వాటిని అమలు చేసుకునే బాధ్యత మీకెంతుందో నాకెంతుంది, నాకెంతుందో మీకెంతుంది. బాధ్యగా ఇంతకుముందు చెప్పి కదా అడగంది అమ్మాయిని అన్నం పెట్టది, అడిగిన తర్వాత అమ్మ అన్నం పెట్టకపోతే ఏడైతే ఉరికొచ్చి అన్నం పెట్టినట్టుగా మనమందరం కూడా కలిసి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి అన్ని మాటల్ని అమలు చేయించుకుంటూ తెలంగాణ కోసం పోరాడినటువంటి ఇంతమంది ఉద్యమకారుల ఆత్మగౌరవం ఎక్కడ కూడా కింద పడకుండా 10 సంవత్సరాలుగా మేము మాత్రమే సాధించమని నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ వర్గానికి ప్రజా పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీ అందరి సహకారంతో ఏర్పడే ప్రభుత్వంలో సముచిత స్థానం దొరుకుతుందనే విశ్వాసాన్ని మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా ఉద్యమ అభినందనలు. తప్పకుండా మీ అందరి సహకారం లేనిది, మీ అందరి ఉద్యమ స్ఫూర్తి లేనిది తెలంగాణ సాధించుకునే వాళ్ళని కాదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైతే ఏ విధంగా పతనం చెందినవో తెలుసు. అందుకే తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని తెలంగాణ ప్రజల కోసం పోరాడినటువంటి ఉద్యమకారులుగా గుర్తింపు అనేటువంటి మాట మనం 3 కోట్ల మందిని పోరాటం ఒక కలమానం